మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడయుండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ఒక చిన్న అంశం ఏంటంటే సమయం యొక్క విలువ తెలుసుకొనుట. సమయం విలువ తెలియాలి. మంచి మాటేగా. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా సమానంగా ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో ఒకటేంటో తెలుసా? సమయం. గొప్ప అధికారికైనా, ఒక ఉన్నతమైన వ్యక్తికైనా, ఒక పేదవాడు సామాన్యుడిగా ఉన్న వ్యక్తికైనా అందరికీ సమానంగా రోజుకి 24 గంటలే, సంవత్సరానికి 365 రోజులే. గొప్ప వ్యక్తికి 2 రోజులు ఎక్కువ లేదు, పేదవాడికి 2 రోజులు తక్కువ లేదు. అందరికీ సమానంగా ఇచ్చాడు. అయితే దాన్ని ఎలా వాడుకుంటున్నాం అన్న దాని మీద మన యొక్క ఆశీర్వాదం ఆధారపడి ఉంది. ప్రియులారా, నిజంగా ఈ రోజున మనం గమనిస్తే ఎంతోమంది వారి సమయాన్ని వ్యర్థమైన వాటికి వాడి పాడు చేసుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే వారికి సమయం యొక్క విలువ తెలియటంలా, సమయం విలువ వారికి అర్థం కావటంలా. ఏముందలే అన్నంత చాలా ఈజీగా తీసుకుంటున్నారు. చాలాసార్లు వాళ్ళు చాలా దీవించబడ్డారు, వాళ్ళు చాలా ఆశీర్వాదంగా ఉన్నారు, నా బ్రతికేంటి ఎలా అయిపోయింది అని బాధపడేవారు వారి సమయాన్ని వారు కష్టపడుతూ చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. కష్టపడి చదివి ఓ పొజిషన్కి వచ్చారు, లేకపోతే వారు వేకునే లేచి పని ప్రారంభించుకుంటారు. అందుకే ఈ స్థాయిలో వాళ్ళు ఉన్నారు, దీవించబడ్డారు. నేనేమో ఇవేమీ చేయను, నేను లేచేదే పొద్దున్నే 9-9:30కే, అర్ధరాత్రి సుమారు 2-3 దాకా మెలకువగా నిద్రపోతాను. నా జీవితంలో ఆ టైం టేబుల్, ఆ చక్రం అంతా రివర్స్ అయిపోయింది. మరి ఇదంతా కూడా అస్తవ్యస్తంగా ఉండటాన్ని బట్టి నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు. నేనే 9:30కు లెగిస్తే మా పిల్లలు 11:30కు లెగుస్తున్నారు. మా జీవితాలన్నీ పాడైపోతూ ఉన్నాయి అని అనుకోడు. ఆలోచిస్తే మారుతారుగా. నేర్చుకునే మనసుంటే మార్చుకునే అవకాశం ఉంది. ఆలోచిస్తే మారచ్చు, కానీ అట్లా ఆలోచించరు మనిషి. కనీసం ఎప్పటికైనా సమయం యొక్క విలువ తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అన్ని కోణాల్లో నువ్వు దీవించబడతావు, అన్ని కోణాల్లో బాగుంటావు. వేకునే లేచి నీ పని ప్రారంభించుకుంటే, ఉదయాన్నే లేచి ప్రార్థించుకొని నీ పని ప్రారంభిస్తే రోజంతా ఎంత సక్సెస్ ఉంటుంది, ఎంత దీవెన ఉంటుందండి. కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా ఆశీర్వాదానికి ఏం కొదువు ఉంటుంది. సరే, ఈ మాటలన్నీ ఇలా ఉంచండి. మీరు సమయం విలువ తెలుసుకొని మీ సమయం ఎలా పాడవుతుందో, మీ సెల్ ఫోన్ మీ సమయాన్ని ఎలా దొంగిలించిందో, అదేగా ముఖ్యంగా దొంగిలించేసింది. అది లేకుండా కూడా ఉండలేకపోతున్నారు. చేతులు కూడా ఏదో మొత్తం ఒక ఎలర్జీలాగా అయిపోయింది, ఇట్లా ఒక షివరింగ్ లాగా వచ్చేసింది. మానసిక పరమైనటువంటి వ్యాధిగ్రస్తులుగా మారిపోతున్నారు. కనీసం అన్నం తినేటప్పుడు కూడా దాన్ని ఏదో రకంగా ఇలా కెలుక్కుంటూ చూడకపోతే తృప్తి లేదు. ఇవన్నీ కూడా కట్టిపెట్టి సమయాన్ని జాగ్రత్తగా వాడుకో, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. మరొక మంచి మాట, అసలు సమయం విలువ తెలుసుకోవాలి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఇలా మనకు చెప్పిద్ది. చూడండి, ఫిలిప్పీ పత్రికలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదివితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని పోనీయద్దు, అజ్ఞానుల్లాగా ఉండబాకండి. అంటే సమయం పోగొట్టుకునే వాళ్ళు అజ్ఞానులు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని బైబిల్ గ్రంథం తేటగా చెప్తుంది. సమయం సద్వినియోగం చేసుకొనుట అన్నప్పుడు అండి,
ఇదే సమయం చెప్పనా? దేవుణ్ణి సంపాదించుకునే సమయం, రక్షణ పొందే సమయం, దేవుని వాక్యాన్ని చదివి విని దాని ప్రకారం జీవించే సమయం ఇది. పిల్లల కాలాన్ని ఒకసారి చూడండి. మీరు మొత్తం అంతమైపోయినట్లేదు, చివరి దశకు వచ్చినట్లేదు, కనుచూపు మేరల్లో క్రీస్తు కనపడుతున్నట్టుగా సూచనలన్నీ కూడా, పరిస్థితులన్నీ కూడా తెలుస్తున్నాయిగా. బైబిల్ గ్రంథం ఎంత తేటగా చెబుతుందయ్యా అంటే, కొరింథీ పత్రికలో పౌలు గారు అన్నారు, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఇది రక్షణ దినం. ప్రియబిడ్డ, నువ్వు రక్షణ పొందావా? మారు మనసు పొందావా? బాప్తిస్మం పొందావా? రక్షింపబడ్డావా? నమ్మకంగా మందిరానికి వెళ్తున్నావా? భయంతో వణుకుతో నీ సొంత రక్షణ కొనసాగించుకుంటున్నావా? ఇన్ని విషయాలు ఉన్నాయి. నేను నీళ్ళల్లో మునిగి రక్షణ పొందానులే అని పాపంలో జీవించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అదేమంటే నేను క్రైస్తవుణ్ణి, రక్షణ పొందాను. బాప్తిస్మము పొందటం నువ్వు రక్షింపబడ్డావు అంటానికి పూర్తి ఆధారం అది కాదు. రక్షణ అనేది అంతరంగంలో జరిగే దేవుని యొక్క కార్యం. దానికి బాహ్యంగా ఉన్న ఒక గుర్తు బాప్తిస్మం పొందటం. నువ్వేదో నీళ్ళల్లో మునిగి లేచి, నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మునిగి లేచానండి, ఇప్పుడేమో సారాయిలో మునిగి లెగుస్తున్నాను అంటే కుదరదుగా. నేను ఎప్పుడో పొందేశానండి బాప్తిస్మం, ఈరోజు సినిమా హాలల్లో గడుపుతున్నానని అంటే కుదరదుగా. సెల్ ఫోన్లో ముఖం పెట్టి చూడకూడని అన్నీ చూస్తున్నానని అంటే అది ఎట్టా రక్షణ అవుతుంది? అది ఎలా మారు మనసు అవుతుంది? కానే కాదు. నీ అంతరంగంలో జరిగే మార్పే నిజమైన రక్షణ. బైబిల్ అదే చెప్పింది. సొంత రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకోవాలని ఫిలిప్పీ పత్రిక 2:12 ఉందిగా. ఇది కొనసాగించుకుంటా వెళ్ళాలి. ఒకరోజుతో అయిపోయేది కాదు. బైబిల్లో ఒక అమూల్యమైన మాట ఉంది, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షణ పొందును అన్నాడు. రక్షణ చివరి రోజు వరకు కొనసాగే చక్కని క్రియ. పిల్లోడు పుట్టంలోనే అయిపోలేదుగా. పెద్దోడు అవ్వాలి, శ్రేష్ఠుడు అవ్వాలి, ప్రయోజకుడు అవ్వాలిగా. పుట్టడంతోనే సరిపోయిందా? 20 ఏళ్ళు వచ్చినా కూడా అలాగే ఎల్లికలుగా పడుకొని కాళ్ళు చేతులు కొట్టుకుంటా ఏడుస్తుంటే అమ్మా నాన్నకి బహు సంతోషమా? పుట్టిన తొలి రోజుల్లో పిల్లలు ఏడిసినట్టు 20 ఏళ్ళకు కూడా అట్టాగే ఏడుతుంటే ఇంకా ఆడు ఏం ఎదిగినట్టు, ఏం ప్రయోజనం వాడి వల్ల? అనవసరమైన మోత బరువు తప్ప. కాదు, అలా కాదు. దేవునిలో ఎదుగుతూ, బైబిల్ చదువుతూ, బైబిల్ వింటూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా ఉండి సొంత రక్షణ కొనసాగించుకోవాలి. మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని హాయిగా ఆనిక చదువుకోండి. సమయము సమీపించినది గనుక, చక్కని మాట, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను వినువారును, చదువువారును, వాటిని గైకొనువారును అని 3 మాటలు ఉంటాయి అక్కడ. ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, వినేవాడు, గైకొనేవారు వారు ధన్యులు అని ఉంటుంది. ఎందుకు చదవాలి వాక్యం? ఎందుకు వినాలి వాక్యం? ఎందుకు గైకొనాలంటే అదే నువ్వు రక్షింపబడ్డావు అంటానికి అదే గుర్తు. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు అంటానికి అదే గుర్తు. నువ్వు క్రీస్తులో ఎదుగుతున్నావు అంటానికి అదే గుర్తు. రాకడలో ఎత్తబడతావు అంటానికి అదే గుర్తు. అదే అసలు ధన్యత. సమయం విలువ ఇప్పటికైనా తెలుసుకొని బైబిల్ పక్కన పెట్టేసి ఫోనే ప్రపంచం అయిపోయిందిగా. మార్చుకో. ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడకుండా విడవబడితే ఇక నీ గతి మామూలుగా ఉండదు. మీ ఇష్టం. జీవితం మార్చుకో. దేవుని వాక్యాన్ని పఠించు, బాగా విను. దైవజనులు చెబుతుంటే కూడా వినకుండా సెల్ ఫోన్లోనే మొహం పెడుతున్నారు. ఎంత దుఃఖకరం. ప్రియులారా, ఈ రోజుకి ఇన్ని మీటింగ్స్లో నేను వాక్యం అందిస్తూ ఉంటానుగా, సభల్లో కొన్నిసార్లు వందల వేలల్లో ఉంటారు ప్రజలు, నేను అందిస్తూ ఉంటాను. కానీ ఈ రోజు కూడా ఎవరైనా నన్ను అయ్యగారు మా మీటింగ్ పెట్టుకున్నాం రండి అని చుట్టుపక్కల పిలుస్తారు కదా. తప్పనిసరిగా నాకు బయట మీటింగ్ లేకపోతే సాధ్యమైనంత వరకు వెళ్ళి కూర్చొని
ఫోన్ అండి, నేను ఏ మీటింగ్లోకి వెళ్ళినా ముందు ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను, అస్సలు ఆన్లో పెట్టనండి, అస్సలు పెట్టను. మీటింగ్లోకి వెళ్ళిన వెంటనే నేను కూర్చొని వినేదైనా సరే, ఎందుకంటే ఒక వింటేనే మనం నేర్చుకోగలం. దేవుని వాక్యం దైవజనులు ఎవరు చెప్పినా వింటేనే నేర్చుకోగలం. ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి పక్కన పడేసి అలాగ దేవుని వాక్యం వింటూ ఉంటాను. అక్కడ కూడా కూర్చొని నువ్వు ఫోన్లోనే ఉంటే మరి ఆడదాకా ఎందుకు వెళ్ళాం మనం? పని లేక వెళ్ళామా? కాదుగా. నేర్చుకోవాలి. ప్రియబిడ్డ, దేవుని వాక్యంతో నింపబడాలి. దేవుడు అక్కడ మనతో మాట్లాడతాడు, ఇంకా ఎదుగుతాం మనం. నాకు తెలుసు కదా అనుకోను, నేను అనుకోనండి, అసలు నాకు తెలుసు అనుకోను. నిరంతర విద్యార్థిని అనుకుంటాను. ప్రియబిడ్డ, నేను ప్రార్థన చేయబోతున్నాను. సమయాన్ని కాస్త జ్ఞానయుక్తంగా వాడుకో. తప్పకుండా ఆత్మలో ఎదుగుతావు, ప్రభు సన్నిధిలో ఉంటావు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయ. సమయం యొక్క విలువ మేము గ్రహించి తెలుసుకొని రక్షణ పొందటానికి, మీలో ఎదగటానికి, అలాగే మా సొంత పనుల్లో కూడా సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకొని వర్ధిల్లటానికి అన్ని కోణాల్లో సమయం యొక్క విలువ తెలుసుకొని మసలుకోవటానికి సహాయం చేయండి. ఈ వర్తమానపు ఆశీర్వాదం బిడ్డలందరికీ ఇవ్వండి. మీ పాదాల దగ్గర ఎక్కువ గడిపి ఆశీర్వదించబడే కృప దయచేయండి. యేసు ప్రభు వారి శక్తిగల నామాని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.